అందరికీ నమస్కారం అండి. నా పేరు అక్కలరెడ్డి నారాయణ రెడ్డి. 3వ డివిజన్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. నాలుగు రోజుల కిందట మా నాయకుడు ఎమ్మెల్సీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో నెల్లూరు సిటీలో చెట్లు నాటడంలో జరుగుతున్న అవినీతి గురించి ప్రశ్నించడం జరిగింది. అది ప్రశ్నించినప్పుడు ఆయన అన్ని ఆధారాలు పెట్టుకుని మాట్లాడతాడు. ఎక్కడ అబద్ధాలు చెప్పడం కానీ ఇవన్నీ ఏమి ఉండవు. ఆయనకు ఒక పక్క ఆధారాలు ఉంటాయి. ఆధారాలు సేకరించిన తర్వాతనే మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతుంటారు. దానికి కౌంటర్గా నమస్తే రూప్ కుమార్ యాదవ్ అన్న, మీరు మీడియా సమావేశం పెట్టారు. పెట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టారు. 1వ నెంబర్ జరుపు, 3వ నెంబర్ జరుపు, 4వ నెంబర్ జరుపు అంటున్నారని చెప్తున్నారు. నిజమే, 1వ నెంబర్ జరపమంటాడు, 3వ నెంబర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడానికి అయితే ఏం జరపలే. ఎటువంటి పేపర్ అవసరం లే, అనర్గళంగా అబద్ధాలు చెప్పేయచ్చు. ఇప్పుడు మీరు ఉండే ప్రభుత్వ నాయకుడు చెప్పినట్టు మొత్తం అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఏది ఇబ్బంది లే, మొత్తం చెప్పేయచ్చు. రూపన్న ప్రూఫ్స్ తీసుకొని నీట్గా ఏం జరిగింది, ఎన్ని కోట్లు, ఎంతమంది దానికి ఎన్టీమోళ్ళకి ఎంతమందికి ఇచ్చారు అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీడియా సమావేశం పెట్టి మా ఎగతాలు చేస్తున్నారు. మీరు నిజంగా మీడియా సమావేశం పెట్టడానికి, మీరు మమ్మల్ని విమర్శించడానికి అర్హులు కాదు. అర్హులు కాదు. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ తరఫున కార్పొరేటర్గా గెలిపించి మిమ్మల్ని కార్పొరేటర్ని చేస్తే మీరు డిప్యూటీ మేయర్ అయ్యారు. రూపన్న, మీరు డిప్యూటీ మేయర్ అయ్యారు. మీరేం మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి కాదు. మీరు వలస జీవులు. ఆ పార్టీలోకి మీ వలస జీవులు మమ్మల్ని కానీ, మా కార్యకర్తలను కానీ, మా పార్టీ అభిమానులను కానీ, మా నాయకులను కానీ మీకు విమర్శించే హక్కు లేదు. మీరు ఎటువంటి వాళ్ళంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం. అది ఎందుకన్నా అర్థమైంది కదా. మా పార్టీలో గెలిచారు, అవతలకు వెళ్ళిపోయారు. మీకు మా పార్టీ మీద ఇష్టం లేకుంటే మీ పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోండి అబ్బా. ఎవరు అడుగుతారు మిమ్మల్ని? మా చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయం తెలియదు, రాజకీయాల్లో జూనియరు. అవును పాపం, ఆయనకి రాజకీయాలు తెలియదు, రాజకీయాల్లో జూనియర్. మీరు చెప్తే జూనియర్ అయిపోతాడు, మీరు చెప్తే రాజకీయాలు ఆయనకు తెలియదు. నిజమే, ఆయనకు తెలియదు. పార్టీలు మార్చే ఆలోచనలు ఆయనకు లేవు. మీ పార్టీ, మీ కూటమి పార్టీ వచ్చిన 6 నెలల్లో నెల్లూరు సిటీలో పార్టీని అత్యంత బలోపేతం చేసిన నాయకుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ రోజుకి ప్రతి కార్యకర్త చంద్రశేఖర్ రెడ్డి గారిని మా చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పుకునే స్థాయిలో ఆయన ఉన్నాడు. మీరు మళ్ళా మా పార్టీలోనే పుల్లలు పెట్టడం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు. మా పార్టీ నాయకుడితో మేము పోటీ పడాల్సిన అవసరమే ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు. ఆయనతో మా చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ ఎందుకు పడతారు? అంటే ఇటువంటి మాటలన్నీ మీరు మీడియా ముందు మాట్లాడుతుంటారా? అన్న, మీకు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు లేదు. మా పార్టీ కార్యకర్తలను కానీ, మా పార్టీ సానుభూతి పరులను కానీ, మా పార్టీ నాయకులను కానీ మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. లేస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నా మీడియా సమావేశం పెడితే పక్కన వాలిపోతా ఉన్నా. ఇంకా టీడీపీలో ఎవరు లేరా మాట్లాడడానికి? అంటే మీలాంటి వలస జీవులే మాట్లాడుతుంటారా? అంటే మీరు మాట్లాడేసి నారాయణ సార్ కాడ, వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి మీరే ముందుంటారు పక్కన. అన్నా, ఇది పొరపాటు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీకి బయట వ్యక్తి పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు.
ఆయన గెలిచాడు. ఈ నారాయణ గారిని గెలవమనండి, అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలవమనండి, చూద్దాం. పార్టీకి టీచర్లు విపరీతమైన వ్యతిరేకతలో ఉన్నప్పుడే ఆయన టీచర్స్ తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన చరిత్ర అన్నాయింది. ఆయన గురించి మీకు రాజకీయం తెలియదు, మీరు రాజకీయాల్లో జూనియర్ అని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తప్పన్నా. మీరు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు, మీరు వలస జీవులు అస్సలు మాట్లాడకూడదు. పదే పదే నేను రిపీట్ చేస్తున్నా, మీరు అసలు మాట్లాడొద్దు మా గురించి. మీకు ఆ హక్కు లేదు, మీరు మాట్లాడేదానికి లేదు. మీ టీడీపీ కార్యకర్త చేత మాట్లాడండి, మేము బ్రహ్మాండంగా స్వాగతిస్తాం. ఆయన మీరు రాజకీయాల్లో జూనియరు, రాజకీయాలు తెలియవు అనే మాట ఇంకోసారి మాట్లాడొద్దు. రూపన్న వినపడిందా? ఇంకోసారి మాట్లాడబాకండి దయచేసి.